కూడా తమను తాము ఉపసంహరించుకున్నారు. దీని మీద మరింత క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళిద్దరు కూడా డీజీఎంఏస్ ఇద్దరు కూడా మధ్యాహ్నం ఫోన్లో మాట్లాడుకున్నారు. ముందర ఫోన్ కాల్ పాకిస్తాన్ డీజీఎంఏ నుంచి భారత్ డీజీఎంఏకి వచ్చింది. మనం కాల్పుల విరమణకి మీరు సహకరించండి, మేము సిద్ధంగా ఉన్నామని వారు ప్రతిపాదన చేసిన తర్వాత భారత్ కూడా అంగీకరించింది. అయితే ఈ అంగీకారం వెనక జరిగిన మంత్రాంగం ఏంటి, యంత్రాంగం ఏంటి అంటే మొత్తం 3 దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి. అమెరికన్ ప్రెసిడెంట్ నిన్నటిదాకా తటస్థంగా ఉంటూ మీరు శాంతియుతంగా మీరు తేల్చుకోవాలని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా ట్వీట్ చేశాడు. వాళ్ళిద్దరూకి మేము నచ్చజెప్పాం, కాల్పుల విరమణకి అంగీకరించారు, శుభ పరిణామం ఇదని. మరోపక్క తెర వెనుక మాత్రం నడిపింది నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్, అలాగే ఫ్రాన్స్, ఇంకా ఇజ్రాయెల్. మొత్తానికి అంతర్జాతీయ సమాజం చాలా జాగ్రత్తగా ఒడుపుగా మొత్తాన్ని భారతదేశం తరఫున